6 టీవీ మంచాల జిల్లా. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరిలో లబ్ధిదారులు ఆందోళన దిగారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా భువనగిరిలోని 440 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కనీస మౌలిక వసతులు కల్పించలేదని లబ్ధిదారులు ఆరోపించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసానికి వీలు లేకుండా పోతున్నాయని మండిపడ్డారు. వెంటనే వాటికి నివాస యోగ్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఇళ్లకు ఇప్పటికైనా కరెంటు, మంచినీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట 2 గంటల పాటు బైఠాయించారు. ఈ క్రమంలో కలెక్టర్ కార్యాలయంలో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ముఖ్యులను మాత్రమే లోపలికి పంపించారు పోలీసులు. వార్డు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు 440 మంది కొరకు మేము పోరాటం చేస్తున్నాము. దయచేసి వీళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు ఆఫీసర్లు. అందుకే ఈరోజు అందరం కలిసి ధర్నా చేయడము జరిగింది. పార్టీ వాళ్ళను కూడా అన్ని పార్టీ వాళ్ళను మాకు తోడుగా రమ్మని మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు. ఈరోజు వాళ్ళందరి ఆధ్వర్యంలో మేము ధర్నా చేశాము. కానీ ఇప్పటివరకు ఏ సమాధానం మాకు రావడం లేదు. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. ఎన్ని ధర్నాలు చేసినా కూడా మేము ఎంత కిరాయిలు కట్టలేక మేము ఎన్ని బాధలో పడుతున్నామో, కానీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈరోజు కలెక్టర్ గారు కూడా లేరు. అయినా కూడా మేము పట్టుబట్టి 3 గంటల నుండి ధర్నా చేస్తున్నాము. వారు ఎటువంటి సమాధానం సరిగ్గా ఇవ్వట్లేదు మాకు. వర్షంలో కూడా మేము వెనకడుగు వేయకుండా అట్లనే 3 గంటలు రోడ్డు మీద కూర్చున్నాము. అయినా కూడా మాకు సరైన సమాధానం దొరకట్లేదు. 21 వార్డు డబుల్ ఊహించని వరదలతో 2 రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయని